సారీ డాక్టర్, మీరు వెళ్ళండి, నేనే ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ కాదు, అక్కడ. ఏంటిది? ఓ డాక్టర్ అయ్యుండి అలా బెదిరిస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. రేణుని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఆక్సిజన్. ఎందుకు వచ్చావు? సార్ సెలైన్. వెళ్ళిపో. అది కాదు సార్. వెళ్ళిపోమన్నానా? ఏం చేస్తున్నారు సార్? ఆక్సిజన్ ఎందుకు తీసేశారు? వెళ్ళిపోమన్నానా? ఈ విషయం ఎక్కడైనా లీక్ అయిందో హాస్పిటల్లోనే కాదు, ఈ లోకంలోనే ఉండవు. పో. అసలు నన్ను డాక్టర్ బెదిరించి ఎందుకు బయటికి పంపించాడు? ఆ ఎస్ఐ గారు హాస్పిటల్లోనే తిరుగుతున్న విషయం వెంటనే ఆయనకి చెప్పాలి, లేదంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు. నా మొబైల్ మర్చిపోయాను. డాక్టర్, ఆక్సిజన్ ఎందుకు తీస్తున్నారు? ఎందుకు వచ్చావు? డాక్టర్ గారు, ముందు ఈ విషయం చెప్పండి. రేణుకి ఆక్సిజన్ ఎందుకు తీయాలనుకున్నారు? డాక్టర్ నేనా నువ్వా? నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? పో ఇక్కడి నుంచి. లేదు, నేను వెళ్ళను. ఏఎస్ రావు గారు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. వెళ్తావా లేదా? వెళ్ళను. రేణుకి ఏమైనా పర్వాలేదు, మీరే వెళ్ళండి. చూడు, వెళ్తారా లేదా? వెళ్ళండి. డాక్టర్ గారు రమ్మన్నారట. డాక్టర్, ఈ అమ్మాయి రిపోర్ట్స్ తెప్పించండి. ఇమీడియట్ గా ఈ టెస్టులు చేయించండి. ఈ రోజే ఈమెను డిశ్చార్జ్ చేయాలి. అదేం డాక్టర్, రేపటి వరకు అబ్జర్వేషన్ లో పెట్టాలన్నారు. మరి అక్కర్లేదు, ప్రస్తుతం కండిషన్ నార్మల్ గా ఉంది. 1 వీక్ లో కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తర్వాత ఆలోచిస్తాను. వచ్చారా? ప్రాణాలతో తీసుకొచ్చారా, శవాన్ని తీసుకొచ్చారా? బామా, ఏంటి మాటలు? మాటలు కాదు సన్నాసి. ఇది అడుగు పెట్టిన చోట శవాలు కాక ప్రాణాలుంటాయా? అర్చన, రేణుని పైకి తీసుకెళ్ళా. ఒరే ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందిరా? దీనిలో వెనకేసుకు రాబట్టారా? ఇది ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడుతోంది. ఇలాగే దాన్ని వెనకేసుకొస్తూ ఉండు, ఏదో ఒక రోజు మనందరికీ మంగళం పాడేస్తుంది. దరిద్రం దరిద్ర మహంతి.